గాయ్స్, ఈరోజైతే నేను గుత్తొంకాయ కర్రీ చేస్తున్నాను. వాటికి సంబంధించినవి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో, ఏదేస్తే చాలా టేస్టీగా ఉంటుందో ఒకసారి మీకు చెప్తాను. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటేంటియో నోట్ చేసుకోండి. చూడండి, జీలకర్ర, ధనియాలు, పల్లీలు ఇవన్నీ నేను ముందే వేయించి పెట్టేసుకున్నాను పక్కన. ఇదంతా పౌడర్ చేయాలి అని వీటిని సాల్ట్ వాటర్లో కడిగేసాను. సాల్ట్ వాటర్లో కడిగేసి ఇలా మిడిల్గా కట్ చేసుకొని మనము నూనెలో వేయించుకుంటున్నాము. ఒకసారి చూడండి. ఇంకా చెప్పడం మర్చిపోయాను, ఆనియన్స్ కూడా మనము నూనెలో వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం. చూడండి, ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చింతపండు ఒక 5 minutes ముందే నానబెట్టేసుకోవాలి అన్నమాట. అంటే ఒకసారి మూత ఓపెన్ చేసేసుకొని మనము కొంచెం సాల్ట్ పైన ఇలా జల్లుకుంటే ఏ కూరగాయలైనా త్వరగా బాయిల్డ్ అవుతాయి అన్నమాట, ఉడుకుతాయి. అందుకే నేను సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి మళ్ళీ ఒక 5 minutes అలా మూత పెట్టేస్తున్నాను. మిక్సీ జార్లో పడుతున్నాను అండి. మిక్సీ ఆన్ చేస్తున్నాను. అది మెత్తగా అయ్యేదాకా మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అన్నమాట. ముందుగా బాయిల్డ్ చేసుకున్న ఆనియన్ని కూడా గ్రైండ్ చేస్తున్నాను. గ్రైండ్ చేసే ముందు సాల్ట్ వేసుకోవాలి, మీకు తగినంత వేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసి ఇలా మెత్తగా గ్రైండ్ అయింది ఆనియన్ అన్నమాట. ఒకసారి మళ్ళా అంతా కలుపుకోవాలి అన్నమాట. ఇలా మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి. పక్కన ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ పెట్టేసి ఇదిగో జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేగాక ఇదిగో ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను. ఆనియన్ వేసి ఇదిగో కలుపుతున్నాను. ఉల్లి పేస్ట్, పసుపు వేసాను, కలుపుతున్నాను. కారం తగినంత వేస్తున్నాను. మీరు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. తర్వాత ఇదంతా కలుపుకోవాలి అన్నమాట. ముందు చెప్పాను కదా, మెయిన్ ఇంగ్రీడియంట్స్ చింతపండు రసం వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే ఇలా చింతపండు రసం ఇందులో వేయాలి. చింతపండు రసం బాయిల్డ్ అయిన తర్వాత ఇలా వంకాయలు వేయాలన్నమాట. ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేయాలి దాంట్లో. లాస్ట్కి గరం మసాలా పౌడర్ కూడా వేయాలి. కొత్తిమీర కూడా వేయాలి. ఎంతో టేస్టీగా ఉండే గుత్తొంకాయ